భాగ్యాన్ని కూడా నాకు అందించలేదేమిటి అని ఆ వాపోయేటప్పటికీ నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మే శ్రీనివాసునిగా వచ్చి, వేదవతియే పద్మావతిగా వచ్చి, యశోదమాతే ఒకలామాతగా వచ్చి నీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయం ఇచ్చానమ్మా. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు ధరణీదేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని కోరుకున్నాడు. మళ్ళా తను మీ పద్మావతిని మరలా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు ధరణీదేవి దంపతుల్ని పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకల సాని వేషం వేసుకొని వస్తున్నాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు ఎరుకల సాని వేషం దాల్చు 87 పద్మావతి వెళ్ళగా దేవుడు రావణ సమరం జరిగిన తదుపరి జానకి రాబడి చేరకరాగా
పద్మావతిగా జన్మించు శ్రీనివాసునివనేనే వచ్చి పరిణయమాడుదు నిత్యముగా. అప్పుడు నేను ఇచ్చిన వరమే సఫలము చేయగనే వచ్చి ఆ కళ్యాణ విజయము తల్లి సందేహింపగ వెళ్ళిరమ్మ. శ్రీనివాసుడు ఎరుకుల సాని విషయం దాచుట ఒకళ్ళ మాతను సాగానంది ధనమనకున సంకల్పము చేసి బోధి చెప్పుట మంచి ఎనుకొని ఎరుకుల సాని వేదము దాచే చెంగావిరంగు చీరను కట్టి చక్కని చుక్కల రవిడ అమ్మాయి అనేటప్పటికీ అమ్మాయి భయపడిపోవాలి. చదువులు వస్తాయమ్మా, చదువు రావాల్సిన వాళ్ళకి చదువు వస్తుంది. పిల్లలుంటే పిలుచుకోండి అన్న. నేను అసలు అయిపోయి సంబంధం అమ్మా, మీ అమ్మాయి మీ పద్మావతి అప్పుడైతే నాకు గుర్తించింది. చెల్లితో ఎక్కువ మొదలు కూడా ఆమె మీతో చెప్పుకోలేకపోతుంది, పక్కనున్న చెల్లితో చెప్పలేకపోతుంది. ఎంత విరహ బాధపడుతుందో వినండి. శృంగారవనమున పద్మావతి ఉండు ఆగు నువ్వు చెప్పిందే నొక్కే చూడు నిన్న క్లిక్ అలా ఉండు ఒక నిమిషం తీసావు కదా తీసా అదే అదే నొక్కే 2 సార్లు ఇది నాది చేస్తాను నాన్న ఆంటీ మీరు కూడా రండి.
ఆపుతావా? ఈ ఒక్కరు చెప్పినాక ఆపుతావా? ఈ ఒక్కరు చెప్పినాక ఆపేస్తా. మా చక్కగా చెప్తారు ఫోను ఎవరిది? ఎవరు ఇవ్వలేరు బహుమతులమ్మా. చక్కగా పసుపు 128. ఒక్క నిమిషం. ఆశీస్సులు ఇచ్చేసి కూర్చోండి కూడా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కలవాడ అనాథ రక్షక లోకాలేలే శ్రీమన్నారాయణమూర్తి. 14 లోకాలేలే అనంత పద్మనాభుడు. 1000 నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి అండి. సహస్రనామాల కలవాడు. ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామమైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు. రామాన్న పర్వాల, కృష్ణ, మాధవ, కేశవ, జనార్దన, జగన్నాథ ఏదైనా ప్రేమతో పిలిస్తే చాలు. త్రివిక్రమ ఏదైనా సరే ప్రేమతో పిలిస్తే చాలు. మీ మనసులో కోరికలు ఇంటే బస్సుడు. మీరు 3 లోకాలు తిరిగినా 14 లోకాలు వెతికినా మీరు ఎంత కట్నం ఇచ్చినా ఇలాంటి దివ్య పురుషుడు మటుకు దొరకనండి. కట్నం అనేటప్పటికి ఆలోచనలో పడ్డారా? కొద్దిగా మాకేం కట్నాలు వద్దమ్మా. కానుకలు వద్దు, మేడలు వద్దు, మిద్దెలు వద్దు, పొలాలు వద్దు, స్థలాలు వద్దు. 14 లోకాలే మా అబ్బాయి ఉన్నాయి. మీ అమ్మాయి 14 లోకాలకు అధిపతురాలు అవుతుంది. అందులో ఏం ఆలోచించాల్సిన పని లేదు. చక్కగా మీ అమ్మాయికి పుట్టింటి సారి ఘనంగా పెట్టుకొని అత్తవారింటికి పంపించండి. 7 వారాల నగలు చక్కగా మార్చుకునేట్టుగా పెట్టుకొని పంపించండి. ఏమ్మా కట్నాలొద్దు కానుకలొద్దు అంటూనే మరి 7 వారాలు నగలు అడుగుతున్నారే. మాకు కాదమ్మా, మరి మీ అమ్మాయి పెట్టుకుంటానికి. మా పుట్టింటి వారు పంపించారు నాకు నగలు మార్చుకుంటానికి అని చెప్పుకుంటానికి మీ అమ్మాయి. అలాగే మా అమ్మాయి కూడా చెప్పుకుంటదమ్మా. మా అత్తగారు కూడా ఈ నగలు అత్తింటి వాళ్ళు ఎన్ని పెట్టినా కూడా పుట్టింటి వాళ్ళు పెట్టింది ఎక్కువగా చెప్పుకుంటారు ఆడవాళ్ళకి. లేదమ్మా, ఇప్పుడు ఆడపిల్లలు చెప్పుకుంటున్నారు. మా అత్తగారు కూడా పెట్టింది చెప్పుకుంటున్నారు. మేము కూడా అడగకూడదు అనుకుంటూనే ఒక మాట అడుగుతున్నామమ్మా. మరి 14 లోకాలు ఏలే వాళ్ళు అంటున్నారు. మరి మా ఆడపిల్లకి మీరే పెడతారమ్మా? మేము నెలకి సరిపడా పెట్టుకుంటామమ్మా. 1వ తారీఖు పెట్టుకున్నాక మళ్ళీ 1వ తారీఖు పెట్టుకునేట్టుగా పెట్టుకుంటాం. అబ్బబ్బబ్బబ్బా, ఎంత సంతోషంగా ఉందో ఇప్పుడు. ఎందుకంటే మనకి వారం రోజులే సెలవిచ్చారు. వాళ్ళు దివ్యమైన తేజస్సు అండి. భూదేవి అంత ఓర్పు కలదండి. మా పద్మావతి పాదము పెట్టిన చోట సిరి, సంపద, ఆయువు, ఆరోగ్యము పొంది సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి. మా పద్మావతి కారణ జన్మ దేవతా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభ ముహూర్తమునకు ఇదే మా ఆహ్వాన శుభలేఖార్థములు సకల దేవతా సమేతముగా గురుదేవుల సమేతముగా శ్రీనివాసునికి నారాయణపుర నివాసులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతులు చల్లని చల్లని
చేసుకోవటానికి గానామృతం గానం చేసుకుంటానికి కళ్యాణం తిలకెత్తడానికి భక్తులంతా కూడా త్వరపడి రావాలండి. త్వరపడుమా త్వరపడుమా పరుగిరరా 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 త్వరపడుమా త్వరపడుమా శ్రీ వెంకటేశ్వర గానామృతము బాలరత్నము రాసిన చరితము బిడ్డలతోటి కలిసి పండుగలకు హబ్బాలకు పుణ్యకార్యములకు శుభకార్యములకు మా ఇంటికి విచ్చేసి పెట్టు విందు భోజనం ఆరగించి పసుపు కుంకుమలు స్వీకరించి ఆనందముగా సంతోషముగా ఇంటికి వస్తూ పాడి పంటలతోటి బిడ్డా పాపలతోటి సిరి సంపదలతోటి ధాన్యములతోటి ఎండు నూరేళ్లు వెయ్యి వెయ్యేళ్ళు యుగాంతముల వరకు మా వంశము వృద్ధి చెందుతూ ఆనందముగా సంతోషముగా ఉండాలని మనస వాచ కర్మణ శ్రీనివాసుల పదసాక్షిగా కోరుకొనుచు ఆడపడుచులమైన మేము ఇంటి వారికి పెట్టు పసుపు కుంకుమ పుట్టింటి వారికి పెట్టు పసుపు
స్వామివారి పాదాలు కడుగుతున్నారు. స్వామివారి పాదాలు కడిగి ఉత్తర యజ్ఞాలు సమర్పిస్తున్నారు. బంగారు పాత్రతో ధరణీదేవి పెద్దవాడు అల్లుడు చిన్నవాడు అయినా కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాలు కడగటంలో పరమాత్మ ఏమిటి? పెళ్లి కుమారుని చేయంగానే శ్రీమన్నారాయణమూర్తితో సమానము, పెళ్లి కూతురు చేయంగానే లక్ష్మీదేవితో సమానము. మన మానవుల్లో కూడా మామగారు అల్లుడు కాలు కడిగి కన్యాదానం జరుగుతుంది. ఎందుకని? శ్రీమన్నారాయణమూర్తిగా భావించబట్టి. ఇక్కడ అసలు శ్రీమన్నారాయణమూర్తి పాదాలే కడుగుతున్నారమ్మ. పదములు కడిగిన జలమును గడికొని దంపతులు శిరమున దాచి సాక్షిగా అలనాటి నుండి అల్లారు ముద్దుగా పెంచి శ్రద్ధ చేసిన నా కన్యాపుత్రికలను శుభదినమున శుభ సమయంలో శుభ గడియలలో శుభ ముహూర్తములు బాధలన్నీ డమడమ బలంగా తలంబరాల ఉత్సవం. నడిమి పెళ్లి కూతురు చేసేవాళ్ళ కొడుకు తాగచ్చు. ఏడుకొండల వాడ కిందకి తీసేయి. ఓం నమో నారాయణాయ నమః శివాయ బ్రహ్మణే నమః కాడ పట్టుకొని చూపించారు. అట్లా నిలువున ఆ వెంకటరమణ గోవింద గోవింద. బంగారు పుష్పాల తలంబరాలు కనక పుష్పాలతో కనకాభిషేకం చేస్తున్నారు. మామూలుగా అలా పట్టుకోండి. 230 మా స్వామి వారికి అమ్మవారికి ఆభరణాలు సమర్పిస్తున్నారు. కాసుల పేర్లు అంటే చాలా ఇష్టమట. కాసుల పేర్లు అమ్మవారికి స్వామి వారికి శంకు చక్రము నామము రాళ్ళ లాకెట్ గల రాళ్ళ హారాన్ని, ముత్యాల దండలు, పగడాల హారాలు, స్వర్ణ కిరీటము, నల్ల పూసలు, మెట్టెల